హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కృతిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇది వచ్చి 2 డేస్ వ్లాగ్ అండి. ఇది వచ్చి సాటర్డే వ్లాగు. ఆ రోజు అయితే మా పాపది యాన్యువల్ డే అయితే ఉన్నది. మా పాప హాయ్ చెప్తుంది. తినొచ్చి మా సిస్టర్, మా చిన్న పాప కూడా మీకు హాయ్ చెప్తుంది. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళాలి. స్కూల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరు పిల్లలు చూడండి ఎంత ముద్దుగా రెడీ అయ్యారు, ఎంత క్యూట్గా ఉన్నారో. మా పిల్ల అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి ముచ్చట్లు అయితే పెడుతుంది. మేకప్ వేసే వాళ్ళకైతే మేకప్ కూడా వేస్తున్నారు. ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ లాస్ట్లో ఉంది కదా ఆమె, మా పాప డ్యాన్స్ ఎలా వేస్తుందో చూడండి. సాంగ్స్ అయితే యాడ్ చేయలేదు, సాంగ్స్ అయితే కట్ చేస్తాను. అలా సాంగ్స్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుందని ఓన్లీ డ్యాన్స్ అయితే ఒకటే పెట్టినాను. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇదైతే సండే వ్లాగ్ అండి. పక్కన పల్లి చట్నీకి అయితే ఫ్రై చేస్తాను. ఇప్పుడు బోండా వేద్దామని స్టవ్ అయితే వెలిగించి ఒక పెనం పెట్టి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకుని బాగా కాగిన తర్వాత ఇప్పుడైతే బోండాలు అయితే వేస్తున్నాను. నేను బోండా పిండి అయితే నైట్ టైం కలిపి పెట్టుకున్నాను. మైదా పిండిలోనే కాస్తంత పెరుగు, వంట సోడా వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. కొంతమంది అయితే మార్నింగ్ కూడా కలిపి అయితే పెట్టుకుంటారు కదా, నేనైతే నైట్ టైం కలిపి పెడతాను మంచిగా వస్తాయని. ఇప్పుడైతే బోండాలు అయితే వేస్తున్నాను. బోండాలు అయితే మంచిగా పొంగినాయి. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. ఇదే పిండి నాకైతే 2-3 టైమ్స్ అయితే వేసాను నేనైతే. ఇప్పుడైతే చట్నీ అయితే మిక్సీ పట్టాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు అయితే ఓ మిక్సీ బౌల్లో అయితే తీసుకున్నాను. అవి అయితే సాల్ట్ వేసి మిక్సీ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మా ఫ్యామిలీలో అందరూ కలిసి టిఫిన్ అయితే చేసేయాలి. టిఫిన్ కంప్లీట్ అయిపోయాక వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ చేద్దామని బీరకాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే తీసుకున్నాను. బీరకాయలన్నీ పొట్టు తీసుకుని ఇప్పుడు బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. బీరకాయలన్నీ కట్ చేస్తే బౌల్లో వేసుకున్నాను. అందులో కావాల్సిన పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడైతే కుక్కర్ అయితే పెడుతున్నాను. కుక్కర్లో అయితే ఫాస్ట్గా అవుతుందని కుక్కర్లో పెట్టి హీట్ అయిన తర్వాత అందులోనే ఆయిల్ అయితే వేసి హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అందులోనే కాస్తంత సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఆనియన్స్ మగ్గుతాయని సాల్ట్ అయితే వేసాను. ఇప్పుడైతే టమాటా కూడా వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో కాస్తంత పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం వేసుకున్న 1 స్పూన్ అయితే ధనియా పౌడర్, కాస్తంత గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్లో అయితే ఆనియన్స్లో కాస్తంత సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడైతే చూసుకొని ఇంకొంచెం సాల్ట్ అయితే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టుకున్నాక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ అయితే వలిచేసుకొని ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేయడానికి అయితే ఒక పెనం అయితే పెట్టుకుని అందులోనే ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపు అయితే వేసాను. పసుపు వేస్తే ఏమవుతుందంటే ఎగ్స్ పెనానికి అంటుకోకుండా మంచిగా ఫ్రై అయితే అవుతాయి. కొంతమంది అయితే బాయిల్డ్ ఎగ్స్ కూడా వేసుకుంటారు. నేనైతే బాయిల్డ్ ఎగ్ తినలేను కాబట్టి నేనైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మా పిల్లలు అయితే బాయిల్డ్ ఎగ్సే తింటారు. ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే కర్రీలో అయితే వేస్తాను. కర్రీలో వేసుకుని బాగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అంతే, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైం కూడా అయిపోయింది. ఇప్పుడు అందరూ కలిసి లంచ్ అయితే చేసేయాలి.
టుడే వచ్చి ఉమెన్స్ డే స్పెషల్గా నేనైతే గులాబ్ జాములు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నా. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే ఉన్నది. ఈ పౌడర్ అయితే ఒక కప్ అయితే వచ్చింది. ముందుగా అయితే కాచి చల్లార్చిన పాలైతే వేసుకుని బాగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇదైతే బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఒక తడి క్లాత్ అయితే వేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. అలాగే ఒక పక్కన అయితే ఇప్పుడు షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 1 కప్కి 1.5 కప్ షుగర్ అయితే తీసుకున్నాను. అలాగే షుగర్ సిరప్ ముందుగానే ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను. షుగర్ సిరప్ చల్లారాక ఓ పక్కన అయితే గులాబ్ జాములు కూడా ప్రిపేర్ చేసాను. అదైతే చూపిస్తాను లాస్ట్లో. అదైతే వీడియో తీయడం అయితే అస్సలు అవ్వలేదు నాకు మా పిల్లలతోటి. ఇక్కడితో వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ గాయ్.